హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు పంచదారతోటి కమ్మగా టేస్టీగా ఉండే ఒక స్వీట్ ఐటెంని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పెసరపప్పుని ఏదైనా ఒక కప్పు కొలతతోటి ఒక బౌల్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక గంట సేపు ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా గంట సేపు నానిన ఈ పెసరపప్పుని ఓ మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. బరకగా ఇష్టపడే వాళ్ళు ఉంటే బరకగా మిక్సీ పట్టుకోవాలి. కొత్త ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాను. నెయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నెలో నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పులు వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని మిక్సీలో ఇలా మెత్తగా ఆడుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని మిక్సీలో ఇలా మెత్తగా ఆడుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలి. ఇలాగా 10 నిమిషాల వరకు ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపకుండా ఉంటే అడుగంటిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా 10 నిమిషాలు కలిపిన తర్వాత పచ్చివాసన అంతా పోయింది కదా, ఈ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నాకు 10 నిమిషాల తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుంది. ఈ కమ్మటి వాసన వచ్చినప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార తీసుకుంటే సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. ఒక కప్పు మెజర్మెంట్కి ఒక కప్పు పంచదార సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇది కరిగేదాకా కలుపుకోవాలి. ఒక కప్పు పాలను కూడా తీసుకోవాలి. ఇలా వేసుకుని ఇలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మంచి కలర్ రావడం కోసం కొంచెం ఎల్లో కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, కొంచెం కలర్ కోసమే వేస్తున్నాను. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇది కొంచెం దగ్గర పడేదాకా ఇలాగా కలుపుతూ ఉండాలి. కలుపుకుండా ఉంటే మాడిపోతుంది. కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. స్వీట్కి ఎప్పుడు యాలక్కాయ పొడి చాలా ముఖ్యం. ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడరు వేసుకోండి. వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోండి. చూసారా, బాగా ఉడికింది. కొంచెం నెయ్యి వేసి ఇలా కలుపుకోండి. చూసారా, ప్యాన్కి అసలు అంటుకోవట్లేదు. ఇది ఇప్పుడు తయారైపోయినట్టే. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు వేసేసుకోవాలి. వేసుకుని అంతా కలిపేసుకోవాలి. చూసారు కదా, నెయ్యి అంతా ఏ విధంగా బయటకు వస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. పెసరపప్పు హల్వాని జీడిపప్పు, బాదం పప్పుతోటి గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెసరపప్పుతోటి అప్పటికప్పుడు స్వీట్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.